హాయ్ హలో నమస్తే అండి. రాణా గ్లోబల్ ఇన్ఫో ఛానల్కు స్వాగతం. ఈరోజు వచ్చేసి మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి ఏంటంటే వైట్ లేబులింగ్ అండి. వైట్ లేబులింగ్ అంటే వచ్చేసి ఏంటంటే ఏదైనా ఒక వస్తువు మన బ్రాండింగ్ పేరు మీద కానీ లేకపోతే మన ఫారం పేరు మీద కానీ ఏదైనా ఒక వస్తువు మన సొంతగా మనము ఏదైతే మార్కెట్లో మనం ఇవ్వాలనుకుంటున్నామో మన వస్తువు మనకి ఎలాంటి మ్యానుఫ్యాక్చర్ యూనిట్ కానీ లేకపోతే ఎట్లాంటి ఏం లేకుండా మన బ్రాండింగ్ పేరు మీద మన వస్తువును మనము ఎవరైతే వేరే మ్యానుఫ్యాక్చరర్లు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర మన బ్రాండింగ్ మీద మన వస్తువును తయారు చేయించుకొని ముడిసరికి వాళ్ళ దగ్గర తీసుకొని దానికి ట్యాగ్ లైన్ కనుక మనం పెట్టుకొని మనం కనుక దాన్ని మార్కెటింగ్ చేస్తే దాన్ని వైట్ లేబులింగ్ అంటారు అనమాట. అంటే ఎలాంటి యూనిట్ సెటప్ కనుక మ్యానుఫ్యాక్చర్ సెటప్ మనకు లేకుండా మన బ్రాండింగ్ మీద మనము వేరే వాళ్ళ దగ్గర మనము మ్యానుఫ్యాక్చర్ చేయించుకొని దానిపైన మన బ్రాండింగ్ కానీ మన ట్యాగ్ కానీ వేసుకొని దాన్ని మనము మార్కెట్ చేసుకుంటే దాన్ని వైట్ లేబులింగ్ అంటారు అనమాట. ఈ వైట్ లేబులింగ్ అనేది ఎప్పుడు ఏ టైంలో ఎట్లా ఉపయోగపడుతుంది అంటే చాలామందికి థాట్స్ ఉంటాయి, చాలామందికి ఏదైనా ఇండస్ట్రీ పెడదామని ఉంటుంది. అలాగే వాళ్ళకి ఏంటంటే చాలా గోల్స్ ఉంటాయి, ఏదైనా కంపెనీ పెట్టాలా, ఏదైనా చేయాలా, ఎన్ని సంవత్సరాలు ఇట్లా మార్కెటింగ్ చేస్తాను అట్లా చేస్తానని చెప్పేసి వాళ్ళకి చాలా ఉంటాయి అనమాట. అట్లా అప్పుడు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే చాలా మ్యాన్ పవర్ కావాల్సి ఉంటుంది, చాలా మిషనరీ ఎక్విప్మెంట్ చాలా అవసరం ఉంటుంది అనమాట. చాలామంది మార్కెట్లో కనుక మనం చూస్తే చాలా నెంబర్ ఆఫ్ కంపెనీస్ అన్ని వైట్ లేబులింగ్ మీద నడుస్తుంటాయి అనమాట. ఈ వైట్ లేబులింగ్ మీద నడుస్తుంటాయి అంటే 2-3 మోడల్స్ మీద నడుస్తుంటాయి. ఈ వైట్ లేబులింగ్ అనేది చాలా తక్కువ మందికి తెలుసు, ఒక కార్పొరేట్ లెవెల్ కానీ అట్లాంటి వాళ్ళకి చాలామంది తెలుస్తుంటారు అనమాట. వైట్ లేబులింగ్ అంటే స్టార్టింగ్ ఎట్లాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే మన దగ్గర బడ్జెట్ తక్కువ ఉండి ఓన్లీ మనం కొంచెం లో బడ్జెట్ తోటే మనం ఏదైనా ఫ్రెండ్ సర్కిల్లో కానీ లేకపోతే మన ఫ్యామిలీ పరంగా కానీ లేకపోతే ఏదైనా చిన్న లోన్ తీసుకొని కనుక మనం ఏదైనా కంపెనీ కనుక స్టార్ట్ చేస్తే స్టార్టింగ్లో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే వైట్ లేబుల్కి వెళ్ళిపోవడమే బెటర్ అనమాట. వైట్ లేబుల్కి వెళ్ళిపోతే వాళ్ళ వల్ల ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మన గోదాములు తీసుకొని మిషనరీ పెట్టుకొని ఇవన్నీ మనకు తగ్గిపోతాయి అనమాట. కాకపోతే వైట్ లేబులింగ్లో వచ్చేసి మనకి ఏంటంటే మనం సడన్ ఒక మ్యానుఫ్యాక్చర్ దగ్గర ఒక రేట్ మాట్లాడుకుంటాం, మనం ఇవ్వాల్సిన క్వాలిటీ మనం ఇచ్చే పేమెంట్ తోటి మనకి ఏ క్వాలిటీలు కావాలో ఆ క్వాలిటీలు తయారు చేయించుకుంటాం. చేసిన తర్వాత మన కంపెనీ బ్రాండింగ్ మన లేబుల్స్ కానీ అవి ఏవైతే ఉన్నాయో మన ప్రోడక్ట్కు అది మనం వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఏది వస్తువు కానీ ఏదో ఒకటి ప్రతి ఐటెంలో ఎలక్ట్రానిక్స్ కానీ ఏది కానీ అట్లా మనకు ఇట్లా చేయించుకొని కస్టమ్ చేయించుకొని వాళ్ళ దగ్గర మనం కస్టమ్ చేయించుకొని మనకు కావాల్సిన టైప్లో మనం వాళ్ళ దగ్గర మెటీరియల్ రెడీ చేయించుకొని దానికి మనం ట్యాగ్ వేసుకొని మనక దానికి వైట్ లేబులింగ్ అనేది అలా చేయడానికి దాన్ని వైట్ లేబులింగ్ అనుకుంటారు అనమాట. ఈ వైట్ లేబులింగ్ చాలా కంపెనీలు మనం చూసే చాలా కంపెనీలు వైట్ లేబుల్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే బోట్ కంపెనీ ఉంది. బోట్ కంపెనీ వచ్చేసి వాళ్ళ దగ్గర ఇంతకుముందు ఎట్లా ఏం లేకుండే ఓన్లీ ఒక ఓనర్కి వచ్చేసి ఏం చేస్తున్నంటే అతను చైనా వెళ్ళి అక్కడ ఎలక్ట్రానిక్స్ కానీ ఏవే ఉన్నాయో చూసి అక్కడ తయారు చేయించుకొని అక్కడ ఇతను బ్రాండింగ్ అవి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ మనం ఫిట్టింగ్ చేసుకొని తర్వాత దానికి ఇతను ట్యాగ్ పెట్టుకొని మార్కెట్లో చేసి కంపెనీ 100 కోట్ల టర్న్ ఓవర్ వెళ్ళిన తర్వాత సొంత సెటప్ పెట్టుకున్నాను అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అట్లా ఓన్గా సెటప్ పెట్టుకోవాలని ఉంది. ఈ వైట్ లేబులింగ్ అనేది ఎట్లాంటప్పుడు ఉపయోగపడుతుంది అంటే కొన్ని కంపెనీలు ఏంటంటే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు వైట్ లేబులింగ్ చేయించుకుంటారు, మార్కెట్ చేసేవాళ్ళు వైట్ లేబుల్ చేసుకుంటారు. అలాగే చాలా ఎస్టాబ్లిష్ అయిన కంపెనీలు కూడా కొన్ని సందర్భాలు వైట్ లేబులింగ్ చేయించుకునే అవసరం పడతారు అనమాట. వాళ్ళు ఎట్లా పడతారంటే ఒక పెద్ద కంపెనీ ఎంఎన్సీ కంపెనీ తీసుకుంటుంది. వాళ్ళు సడన్ కొన్ని ప్రోడక్ట్లు పెట్టి వాళ్ళు లాంచ్ చేస్తూ ఉంటారు, మార్కెట్లో మంచిగా లీడ్ చేస్తూ ఉంటారు, నడుస్తూ ఉంటుంది. తర్వాత వాళ్ళ దగ్గర ఏంటంటే వేరే ప్రోడక్ట్లు కూడా ఇంకా కొన్ని మార్కెట్లో వేరే కంపెనీ వాళ్ళు వేరే ప్రోడక్ట్లు కూడా చలామణి చేస్తూ ఉంటారు అనమాట. అలా చలామణి చేసినప్పుడు ఏంటంటే వీళ్ళ దగ్గర దానికి సంబంధించిన బ్యాకప్ కానీ దానికి సంబంధించిన ఐడియాలజీ కానీ దానికి సంబంధించిన ఫార్ములా కానీ అట్లాంటివి ఏముండవు. ఏమున్నప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు కూడా ఎంఎన్సీ వాళ్ళ దగ్గర మనీ ఉంటుంది కానీ దాని కింద రా మెటీరియల్ కానీ అట్లాంటి కానీ ఎలాంటి ఐడియాలజీ కానీ అట్లా ఏముండదు. అట్లా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అసలు ఇది ఎంతకు వస్తుంది, ఇది ఎంతలో మనం ఇవ్వచ్చు, ఆ కంపెనీ వేరే కంపెనీలు వాళ్ళు తయారు చేసి అమ్మితే వాళ్ళకి ఎంత లాభం వస్తుంది, అదే ప్రాఫిట్ నేను ఆల్రెడీ మనకు పేరు ఉంది, బ్రాండింగ్ ఉంది కాబట్టి దాంతోపాటు ఏదైనా కంపెనీ ఒక మార్కెట్లో ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ ఎట్లా ఆలోచిస్తా అంటే ఒక ప్రోడక్ట్ మంచి మార్కెట్లో సక్సెస్ అయిందంటే దాంతోపాటు 4 ప్రోడక్ట్లు లాంచ్ చేస్తూ ఉంటారు అనమాట. అట్లా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకు ఉన్న ప్రోడక్ట్లు వీళ్ళు లాంచ్ చేస్తూ ఉంటారు, వీళ్ళు సప్లై చేస్తూ ఉంటారు.
ఈ సప్లై చేసిన సందర్భంలో ఏం చేస్తారంటే వాళ్ళకు కొన్ని ఇంకా వేరే ప్రోడక్ట్లు కూడా మన దగ్గర లేని కూడా మనం కావాలంటే వాళ్ళు ఇమీడియట్లీ మొత్తం సెటప్ పెట్టుకోవాలంటే కొద్దిగా టైం పడుతుంది అనమాట. ఆ టైం పడేటప్పుడు ఏం చేస్తారంటే ఈ మనకు కావాల్సిన ప్రోడక్ట్ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ యూనిట్లు తయారు చేస్తున్నారో వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గర వీళ్ళు ఒక అగ్రిమెంట్ మాట్లాడుకొని నా బ్రాండింగ్ మీద మీ మెటీరియల్ అప్పుడు ఏముంటుందంటే మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ కింద వేసుకొని మార్కెటింగ్ వచ్చేసి వీళ్ళు చేస్తుంటారు అనమాట. ఇట్లా చాలా ప్రతి ఇండస్ట్రీలో వచ్చేసి చాలా కంపెనీలు వాళ్ళకు ఏదైనా కంపెనీ వచ్చేసి కొన్ని ప్రోడక్ట్లే వాళ్ళు ఓన్గా మ్యానుఫ్యాక్చర్లు దిగుతారు. తర్వాత ఏదో ఒక సందర్భంలో ఈ వైట్ లేబులింగ్ తోటి ఇలా వైట్ లేబులింగ్ తోటి నడిచే కంపెనీలు ఏంటంటే అసలు కొన్ని వందల వేల కంపెనీలు అయితే నడుస్తున్నాయి. దీని గురించి ఇంకా పూర్తిగా డీటెయిల్స్ కానీ ఇంకా అలాగే ఇలాంటి ఏమైనా డౌట్స్ కానీ ఏమన్నా మీకు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వైట్ లేబులింగ్ అనేది ఎట్లా నడుస్తుంటుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ తోటి మనము ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అలా నాకు కూడా గతంలో చాలా కంపెనీలో వర్క్ చేసిన అనుభవంతో నేను ఇవి అనేది నాతో పాటు నలుగురికి తెలియాలని చెప్పేసి మన వ్యూవర్స్ కూడా తెలియాలి, వీళ్ళు కూడా ఏదైనా చిన్న ఉపాధి హామీ కల్పించుకోవాలి, ఏదైనా ఒక ఉపాధి చూసుకోవాలి. నాతో పాటు కనీసం ఒక నలుగురికైనా సరే నేను సహాయపడేసి ఇలాంటి విషయాలు షేర్ చేసుకుంటా నేను నేర్చుకుంటూ అలాగే నాతో పాటు ఇంకా నలుగురిని కూడా మోటివేట్ చేస్తూ నేను కూడా వాళ్ళకి నాలెడ్జ్ షేర్ చేయాలని చెప్పేసి నా ఛానల్లో ఒకటి మోటో అండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి రాణా గ్లోబల్ ఇన్ఫో. నా పేరు వచ్చేసి రణధీర్ అండి. నేను గత 15 సంవత్సరాలుగా మార్కెటింగ్ సెక్టర్లో అన్ని రకాలుగా మ్యానుఫ్యాక్చర్ కానీ తర్వాత మార్కెటింగ్ పరంగా తర్వాత ప్రొడక్షన్ పరంగా ఇట్లా అన్ని రకాలుగా అన్ని ఇండస్ట్రీలో ఫుడ్ ఇండస్ట్రీలో కానీ తర్వాత అగ్రికల్చర్ సంబంధించిన రిలేషన్లో కానీ తర్వాత కుకింగ్ ఇట్లా చాలా రకాలుగా ప్రతి ఒక్క ఫీల్డ్లో వచ్చేసి నేను గత 15 సంవత్సరాలు వచ్చేసి అన్ని క్షుణ్ణంగా చూసి దాంట్లో ఉన్న మెలకువలు నేర్చుకొని నా ఛానల్ ద్వారా నలుగురికి పంపిద్దామని చెప్పేసి నా ఉద్దేశం అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే రాణా గ్లోబల్ ఇన్ఫో అనే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని కనుక మీరు ప్రెస్ చేస్తే ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ వచ్చేసి నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది. ధన్యవాదాలు. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.